చిత్తాన్ని దేవుడు మనకు దయచేయును గాక. 11వ వచనం, నా మీద నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. హల్లెలూయా. నీ మీద కోపపడ్డ వాళ్ళంట ఎవరంటే నీ మీద కోపపడ్డ వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? విస్మయం అనుకుంటారు. వాళ్ళ మనసుగా ఉండదు, చంచలమైనటువంటి జీవితంగా మారిపోతా ఉంటుంది. ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే నువ్వు మౌనముగా ఉండు అంటున్నాడు. మౌనముగా ఉండు, నేను చూసుకుంటా నీ జీవితాన్ని. నీ జీవితాన్ని మార్చే దేవుడు నేను ఉన్నాను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీ మనసును మార్చుకుంటా. తర్వాత నీతో వాదించువారు మాయమై నశించి పోదురు. ఏమవుతారంటే నీతో వాదించే వాళ్ళు దేవుని చిత్తానుగుణంగా నువ్వు వాదిస్తూ ఉంటే, నీకు వ్యతిరేకంగా ఎవరైనా వాదిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మాయమైపోతారు, మాయమై నశించిపోతారు. ఎంత ఆధిక్యత అండి! ఇవన్నీ ఆధిక్యతలు ఎవరికి? దేవుని చిత్తములో ఉన్న వారికి. కనుక రోజు మనం అందరము దేవుని చిత్తంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 12వ వచనం, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభాగ్యులవుదురు. ఏమవుతారంట? యుద్ధము చేయ వారందరూ కూడా మాయమైపోతారు, అభాగ్యులవుతారు. కాబట్టి ఏమీ లేనటువంటి మాయలు నీ ముందు ఉండడానికి, నిలబడడానికి వాళ్ళకి శక్తి చాలదు. కాబట్టి దేవుని చిత్తంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏ పని చేసినా దేవుని చిత్తం, ఏ పని చేసినా దేవుని చిత్తమే చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనకు కూడా దయచేయను గాక. 11వ వచనం, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట? భయపడకము, నీకు సహాయం చేయడానికి నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట? పట్టుకొనుచున్నాడంట. ఆయన హస్తము అలా కిందకు వస్తూ ఉన్నది. అలా నిన్ను నీ చేతిని పట్టుకొని అలా నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ వర్డ్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ వర్డ్, వర్తమానంతో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధం లేదు. ఈరోజు నువ్వు సిద్ధమా? ఆయన నడిపిస్తూ లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేశారు. ఏంటి? హానోకు దేవునితో నడిచాడు. దేవుడితో నడవగా ఆయనను మరణము లేనంతని జీవితం. కాబట్టి ఆయన చేతిని పట్టుకుని నడిచినటువంటి అనుభవంలో మనం వెళ్దాం. ఆయన చేయి నీ చెంత ఉన్నది, నీ చెంత ఉన్నది. ఎస్, పట్టుకోవడానికి చేయి ఇలా చాపుతూ ఉన్నాడు ఆయన. నువ్వు ఒక్కసారి చేయిస్తే ఎస్ నవ్వా నీ చేతికి నేను ఇస్తున్నాను, నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా అంటే చాలు. అందుకే అంటాడు యేసునాలో, చూడుము నా అరచేతుల్లో నిన్ను ఆయన అనుదినము ఆయన వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తంలో మనం ఉందాం, ఆయన హస్తాల్లో మనం ఉందాం. ఆయన హస్తంలో ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉంటే రక్షణ, సహాయము, తోడు, నీడ, సర్వస్వము ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అన్ని చూసుకునే దేవుడు ఆయన ఉన్నాక మనం ఎందుకంటే బాధపడింది. అందుకే అంటాడు మత్తయి సువార్తలో, చింతించుట వలన ఒక మూడు ఎక్కువ చేసుకోలేదు, ఒక మూడు తక్కువ చేసుకోలేదు. కాబట్టి ఈరోజు నువ్వు చింతించుట మాను, నువ్వు చింతించుట మాను. నువ్వు ఆలోచన చేయడం ద్వారా నువ్వేమీ సాధించలేవు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఈరోజు ఆయనలో ఉంటే, ఆయన చిత్తములో ఉంటే మనం అన్నీ చేయగలుగుతాం. నీవు అన్నీ చేయగలుగుతావు. కాబట్టి అన్నిటినీ సుసాధ్యపరిచేటటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. చివరిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వీటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో
పొందుకొనున్నట్లుగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. తలలు వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ చిత్తం ఏంటో మేము తెలుసుకోవాలి అంటే మా మనసు మొదటిగా మారాలి. మా మనసు మారితే నీ చిత్తం ఏంటో తెలుస్తుంది. నీ చిత్తంలో మేము ఉన్నప్పుడు అయినా అబ్రహాము లాంటి ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేయబోతున్నావు. అందుకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులందరూ కూడా అయినా మనసు మార్చుకొని నీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించి అబ్రహాము లాంటి జీవితాన్ని జీవించటకు, నీ భక్తులు జీవించిన జీవితాన్ని జీవించటకు, మీ ఆశీర్వాదాల దీవెనలను పొందుకొని ముందు కొనసాగే కృపా భాగ్యమును అట్టి జీవితాన్ని మేము పొందుకుంటున్నాయినా నీవే కృపను అనుగ్రహించమని మా ప్రియులందరికీ ఇటువంటి జీవితాన్ని అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అయ్యా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, వీరి చేతిని పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక యేసయ్యా అయ్యా నీ వైపు అయినా మా ప్రియులు చాస్తూ ఉన్నారు ఆయన వారి చేతులను కూడా ప్రభువా మీరు వారి చేతులను పట్టుకోమని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రభువా. వీరి పక్షాన అవును నువ్వు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ మనసు మారట్లేదు అంటున్నావు ప్రభువా. ఎస్, మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితం మారిందా? నీ మనస్సు మారితే దేవుడు నీ చేతులు పట్టుకోబోతూ ఉన్నాడు, నిన్ను నడిపించబోతూ ఉన్నాడు, గొప్ప ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. అటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఎంత మంచి మాటల చేత మమ్మల్ని బలపరచావు ప్రభువా. ఈ మాటలను మేము ఎత్తిపడుతూ ఈ మాటలన్నీ కూడా ఈ వాక్యాలన్నీ కూడా నాయన మా ప్రియుల జీవితాల్లో నాయన నెరవేర్చబోతున్నందుకు నీకే స్తుతి స్తోత్రం చెల్లించవచ్చు అయ్యా. దీవించే దేవుడు నీవు, మహిమలు పొందుకునే దేవుడు నీవు. నీకే మా జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.